హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది లంగా ఓణి, కానీ చిన్నగా ఉంది కదా, ఎక్కువ పన్నా కూడా రాలేదండి. ఇలా వచ్చింది. కస్టమర్ అయితే తెచ్చిచ్చారు. మీ ఇష్టం వచ్చింది ఏదైనా స్టిచ్చింగ్ చేయమన్నారు, ఎందుకంటే ఇది పన్నా తక్కువగా ఉంది, అలాగే పొడవు కూడా తక్కువగా ఉంది. ఇంక ఇది బ్లౌజ్ పీస్ అండి, ఇది కూడా చిన్నగానే వచ్చింది, జాయింట్ లాగా వచ్చిందండి. వీటితో ఏదైనా స్టిచ్చింగ్ చేయండి అని చెప్పారు. నేనైతే ఫ్రాక్ అయితే కుడతామని అనుకున్నాను. వాళ్ళకి చెప్తే మీ ఇష్టం అండి, మీరు ఏది కుట్టినా పర్లేదు అన్నారు. ఇంకా ఓణీ చూస్తే ఓణీ కూడా చిన్న పిల్లల ఓణీ లాగా వచ్చింది. అది వన్ సైడ్ వేసుకోవడానికి కూడా చాలా చిన్నగా ఉన్నట్టుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇంకా దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూసేద్దరుకొని చూడండి, ఎంత చిన్నగా వచ్చిందో ఓణీ మాత్రం. ఇంకా దాన్ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇలా వచ్చింది. ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను. బ్లౌజ్ పీస్నేమో ఫ్రంట్ బ్యాక్ కల్లా బాడీ పార్ట్కి వేసాను. హ్యాండ్స్ ఇచ్చి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను. లేస్ ఇచ్చానండి హ్యాండ్స్కి, అదే నెక్ కూడా వీ నెక్ లాగా ఇచ్చాను. మంచిగా బాగుంది. తనైతే లేదు వేసుకొని చూడమంటే, బ్యాక్ నెక్ ఏమో రౌండ్ ఇచ్చి హోల్ ఇచ్చానండి. థ్రెడ్స్ చిన్నగా పెట్టాను. ఓవరాల్గా చాలా బాగుందండి. ఇలా కూడా ట్రై చేయండి. లంగా ఓణిని ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉండిద్దని ఒక ఐడియా మీకు చూపిస్తున్నాను. బాగుంది కదా. ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.